అమ్మాయిలు అంటే ప్రాణంగా భావిస్తారు. అమ్మాయిలు పుడితే అదృష్టవంతులుగా భావిస్తారు. ఎందుకంటే ఒకరిని క్యారీ చేసి కనడం అనే అదృష్టం అమ్మాయిలకే వచ్చింది. సో వాళ్ళు అమ్మాయిల్ని అదృష్టంగా భావించి అమ్మాయిలు పుడితే అదృష్టంగా భావిస్తారు. ఇక్కడ అమ్మాయిలు కూడా అందుకే ఎక్కువ మంది ఉన్నారు, 70 to 80%. మన కల్చర్కి భిన్నంగా ఉంది. టెంపుల్ కూడా ఉంది ఇక్కడ లుంఫిని పార్క్లో, బుద్ధ టెంపుల్ అంట. ఇదిగోండి బుద్ధుడు. ఇప్పుడు మనం తిరుగుతున్న ఈ బ్యాంకాక్ సిటీ థాయిలాండ్కి క్యాపిటల్ అనమాట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి చెప్తాను. క్యాపిటల్ అనమాట. బ్యాంకాక్ సిటీ దైవించే దేవుడు ఎవరో తెలుసా? గణేష, లార్డ్ గణేష. నిజం. మనం సీలోన్ మెట్రో స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడ లుంబిని పార్క్. ఓకే, సీలోన్ మెట్రో స్టేషన్ వచ్చేసి లుంబిని పార్క్. ఇప్పుడు ఈ లోపలికి వెళ్తాను. లుంబిని పార్క్ నుంచి బయటకు వస్తున్నారు చూసారా? లోపలికి వెళ్ళి వీడియో షూట్ చేస్తాను, చూద్దరు కానీ. ఓ లుంబిని పార్క్ అని తెగ చూపించేస్తుంది స్పెషల్ అట్రాక్షన్స్లో. మొత్తానికి మనం అనుకోకుండా వచ్చాం చూసారా మళ్ళీ. యాక్చువల్గా నేను వెళ్దాం అనుకుంది స్కై వాక్ నుంచి. మనకి సీలోమ్ నుంచి 1 kilometer స్కై వాక్. యాక్చువల్గా నా రూమ్ నుంచి సీలోమ్కి వచ్చి సీలోమ్ నుంచి 1 kilometer నడుద్దాం అనుకున్నా. సీలోమ్కి ఆనుకుని లుంఫిని పార్క్ ఉంది. సో ఇలా వచ్చాం అనమాట. మనం అనుకోకుండా వచ్చే ప్లేసెస్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటాయి. ఇది లుంఫిని అనమాట థాయ్ లాంగ్వేజ్లో. వర్షం పడుతుందని చెప్పి బ్యాగ్ని రైన్ కోట్లో దాచేసాను. బ్యాగ్ని రైన్ కోట్లో దాచేసి కొంచెం టైట్గా ఉంది అందుకే. లుంఫిని పార్క్ లేక్ వస్తుంది. లేక్ చుట్టూ వాటర్, అటువైపు బ్రిడ్జ్ ఉంది. మోరేరి అటు సైడ్ ఉంది. యాక్చువల్గా ఇది కపుల్స్ వెళ్ళడానికి అనుకుంటా ప్లేస్. అది కానీ అందరూ కపుల్సే ఉన్నారు అక్కడ. పిల్లలకి ఏవో ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి. వాళ్ళకి మధ్యలో వెళ్ళకూడదు మనం. తిట్టుకుంటారు లోపల. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటారు కదా, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద. ఓకే, ఇలా అరేంజ్ చేశారా? ఇక్కడ అమ్మాయిలు చూసారా ఎంతమంది ఉన్నారో? థాయిలాండ్లో మ్యాక్సిమం అమ్మాయిలే ఉంటారు. 70% అమ్మాయిలే ఉంటారు, 30% అబ్బాయిలు ఉంటారు. దానికి రీజన్ ఏంటో చెప్తాను నేను. ఇక్కడ అమ్మాయిల్ని చాలా స్పెషల్గా భావిస్తారంట. ఇప్పుడు మన దరిద్రపుగొట్టు కల్చర్లో అబ్బాయిలు పుడితే బాగుండు, అబ్బాయి పుడితే అదృష్టవంతుడు, అబద్ధాలు చెప్తే అమ్మాయిలు పుడతారు, ఇలాంటి దరిద్రమైన కల్చర్ అనేది ఏడిచింది కదా. ఇక్కడ అలా కాదు. అమ్మాయిలు అంటే ప్రాణంగా భావిస్తారు. అమ్మాయిలు పుడితే అదృష్టవంతులుగా భావిస్తారు. ఎందుకంటే ఒకరిని క్యారీ చేసి కనడం అనే అదృష్టం అమ్మాయిలకే వచ్చింది. సో వాళ్ళు అమ్మాయిల్ని అదృష్టంగా భావించి అమ్మాయిలు పుడితే అదృష్టంగా భావిస్తారు. ఇక్కడ అమ్మాయిలు కూడా అందుకే ఎక్కువ మంది ఉన్నారు, 70 to 80%. మన కల్చర్కి భిన్నంగా ఉంది. ఈక్వాలిటీ ఏడిచిందా అంటే ఈక్వాలిటీ కూడా వెళ్ళలేదు మన దగ్గర. ఇక్కడైతే డామినేషన్ ఎక్కువ ఉంటుంది. లుంఫిని పార్క్ ఉంది కదా మరి, ఒక ఈజీగా 300 to 500 acres ఉంటుంది ఇది. సో ఆ ప్రత్యేకత అలాగా చూపిస్తున్నారనమాట. గూగుల్ మ్యాప్స్లో కూడా లుంఫిని పార్క్ని రికమెండ్ చేస్తుంది స్పెషల్ అట్రాక్షన్స్లో. చుట్టూ మొత్తం సిటీనే కదా, ఇగో టవర్స్, ఇవన్నీ టవర్సే. అదే మన దగ్గర ఏవో కన్వెన్షన్లు ఉంటాయి కదా, అలా ఒక కన్వెన్షన్ అనమాట. అది ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవడానికి ఒక కన్వెన్షన్. జిమ్ కూడా ఉంది, కొంతమంది ఇక్కడ వర్కౌట్ కూడా చేస్తున్నారు. ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుందేమో కానీ. టెంపుల్ కూడా ఉంది ఇక్కడ లుంఫిని పార్క్లో, బుద్ధ టెంపుల్ అంట. ఇదిగోండి బుద్ధుడు. బుద్ధ టెంపుల్. అక్కడ కూడా ఇంకో బుద్ధుడు టెంపుల్ ఉంది. సారీ, బుద్ధుడి విగ్రహం ఉంది. ఇప్పుడు మనం తిరుగుతున్న ఈ బ్యాంకాక్ సిటీ థాయిలాండ్కి క్యాపిటల్ అనమాట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. క్యాపిటల్ అనమాట.
బ్యాంకాక్ సిటీ దైవించే దేవుడు ఎవరో తెలుసా? గణేష, లార్డ్ గణేష. నిజం, కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి, నేను నమ్మలేదు ఫస్ట్. లార్డ్ గణేష్ అని వీళ్ళు మెయిన్ వాళ్ళు పూజించేది గణేశుడికి అనమాట, లార్డ్ గణేష. ఇదిగోండి ఇంకొక బుద్ధుడి విగ్రహం ఉంది ఇక్కడ, వెళ్తున్నాను. బయటికి వెళ్ళిపోతున్నాను ఇంకా లుంఫినీ పార్క్ నుంచి. నైస్ ఎక్స్పీరియన్స్. పార్క్ వచ్చి మంచి పని చేశాను. మీరు వీడియో మొత్తం సరిగ్గా అబ్జర్వ్ చేసి ఉంటే మహానకోన్ స్కై వాక్ కనపడుతూనే ఉంది. నేను కూడా స్కై వాక్ వెళ్తే కానీ తెలియలేదు నాకు. అయితే మరి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ మీద పుచ్చుక్క నొక్కేస్తే మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి నేను పెట్టినప్పుడల్లా. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బాయ్.